ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో తాతగారు, నేను మిత్రాని. మీరా బాబు, ఎలా ఉన్నారు? లక్ష్మి ఎలా ఉంది? అందరం బాగున్నాం తాతగారు. మీకు గుడ్ న్యూస్, మేము ఈరోజు బయలుదేరి మీ ఊరు వస్తున్నాం. ఏంటి, ఊరు వస్తున్నారా? అవును తాతగారు, పండగకు వస్తున్నాం. రావచ్చు కదా? అది అంటే సర్లే, రండి బాబు. నేనే మిమ్మల్ని పిలవాలి, మీరే వస్తామంటున్నారు. ఏంటి తాతయ్య గారు కంగారుగా ఉన్నారు? అబే ఏం లేదులే అమ్మా, మీరు వస్తున్నారుగా, ఈ ఏర్పాట్లు అవి చేసుకోవాలి కదా అని. మీరేం చేయొద్దు తాతయ్య గారు, మేము వచ్చాక అంతా చూసుకుంటాం. అలాగే అమ్మా, జాగ్రత్తగా రండి. అమ్మా లక్ష్మి, జాను వాళ్ళు కూడా వస్తున్నారు కదా? మీరేం కంగారు పడకండి తాతగారు, అందరం వస్తున్నాం. అందరినీ జాగ్రత్తగా తీసుకొస్తాను. ఉంటాను. ఓ అలాగే, మంచిది బాబు. రే సీనయ్య, కాంతమ్మ, నాగులు, రాములు, ఇలా రండి. ఏంటయ్యా? పండక్కి అమ్మాయి, అల్లుడు గారు, పిల్లలు అందరూ వస్తున్నారా? లక్ష్మమ్మ అల్లుడు గారు వస్తున్నారా? ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటే ఎలా అయ్యగారు? అందుకే ముందే చెప్తున్నాను, ఊళ్ళో జరిగే విషయాలేవీ వాళ్లకి తెలియకూడదు. ఊళ్ళో ఎంత జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది అయ్యగారు? ఎలా దాస్తాం అయ్యగారు? దాయాల్రా. ముఖ్యంగా లక్ష్మికి ఏ విషయం తెలియకూడదు. తెలిస్తే తను బాధపడుతుంది. ఇంట్లో విషయం అయితే ఎలాగోలా దాయవచ్చు, కాని ఊరి విషయం ఎలా దాయగలం అయ్యగారు? వాళ్లని ఊళ్ళోకి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచాలి. అది నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఊరు విషయాలేవి వాళ్లతో చెప్పకండి. లక్ష్మి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలాగేనయ్యా. వెళ్ళి పని చూసుకోండి. లక్ష్మి వాళ్ళిప్పుడు ఊరికి రాకుండా ఉంటే బాగుండేది, కానీ వస్తామంటున్నారు. రావద్దని ఎలా చెప్పేది? భగవంతుడా, అంతా నీదే భారం. అమ్మా తొందరగా తీసుకురా, ఊరెళ్ళాలి. అమ్మా తొందరగా తీసుకురా, ఊరెళ్ళాలి. అమ్మా తొందరగా తీసుకురా, ఊరెళ్ళాలి. పుట్టప్పుడు మాత్రం రారు, ఊరెళ్తున్నాం అనగానే టిఫిన్ రెడీ అవ్వకుండానే అందరూ వచ్చి కూర్చున్నారా? మనీషా, మేము ఊరెళ్తున్నాం. మీరు ఊరెళ్ళటమేంటి? తను కూడా మనతో వస్తుంది. ఏ ఊరు ఆంటీ? మా ఊరే మనీషా, సంక్రాంతి పండగకి వెళ్తున్నాం. టిఫిన్ చేశాక నీ లగేజ్ కూడా రెడీ చేసుకో. ఈ మనీషా వస్తే ఊళ్ళో కూడా లక్ష్మిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. తనను రావద్దని చెప్తాను. మనీషాకి ఇక్కడేదో పనున్నట్టుందిలే అమ్మా. ఇక్కడ నాకు ఏ పని లేదంటే. మరి మాతో రావచ్చు కదా మనీషా? మీ ఊరికి నేనెందుకులే జాను, మీరు వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. అంటే ఏంటి మనిషా, నువ్వు రావా? ఊరికి రావడం తనకిష్టం లేనట్టుందన్నయ్య. ఎందుకు ఇష్టం ఉండదు? మొన్నొచ్చింది కదా. అందుకే ఇప్పుడు రాకూడదనుకుంటుందేమో దేవయాని. పైగా పల్లెటూరు, తనకి బోరు కొడుతుంది. బలవంతం చేయకండి. ఈ ముసలోడు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. చెప్తాను ఇతని సంగతి. నాకు ఇష్టం లేదనో, బోర్ కొడుతుందనో నేను ఊరికి రాను అనడం లేదు. ఊరికి వెళ్దామని మీరు అనుకున్నారు, నాకెవరూ చెప్పలేదు. పిలవని పేరెంటానికి నేనెలా వచ్చేది?
సారీ మనీషా, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు కూడా రా. వద్దులే మిత్ర, నేను రావడం లక్ష్మికి ఇష్టమో కాదో. నువ్వు రావడం లక్ష్మికి ఎందుకు ఇష్టం ఉండదు? అంటే అది తన ఊరు కదా. తన ఊరు మాత్రమే కాదు, నా ఊరు కూడా. నేను పిలుస్తున్నాను, రా మనీషా. ఇంటికి నువ్వు పెద్దవి కాదు కదా జాను. అంటే నేను పిలవాలనుకుంటుందా ఏంటి? ఇంట్లో అయినా కంపెనీలో అయినా లక్ష్మీదే ఫైనల్ డెసిషన్ కదా. లక్ష్మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం జరిగినా బాగోదు కదా. అలాంటిదేం లేదు మనీషా. అందరం కలిసి పండక్కి సరదాగా మన ఊరు వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా. నీకు బాగుంటుంది మిత్ర, కానీ లక్ష్మికి ఎలా ఉంటుందో. ఎలా ఉండడం ఏంటి? లక్ష్మి, మనీషాని కూడా రమ్మని చెప్పు. అన్నయ్య ఒకడు మనీషాని వదిలించుకుందాం అనుకుంటే వదినకి తగిలిస్తున్నాడు. మనీషా, లక్ష్మి పిలిస్తే వస్తావు కదా? కానీ తను పిలవడం లేదు కదా ఆంటీ. బయలుదేరు మనీషా. ఏంటి లక్ష్మి? మా ఊరు వెళ్దాం, లగేజ్ సర్దుకో. థ్యాంక్స్ లక్ష్మి. ఇంకొక చిన్న ఫేవర్, టిఫిన్ చేశాక నాకు లగేజ్ సర్దుకోవడంలో హెల్ప్ చేస్తావా? ఎందుకు చేయదు? తనని నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. లక్ష్మి, తనకి హెల్ప్ చేయి. ఏంటి లక్ష్మి, షాక్ అయ్యావా? మిత్ర నా భర్త, మేము దగ్గరవుతున్నామని నిన్న ఏదేదో అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.